హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఈరోజు మన రెసిపీ పాస్తా. ఇంట్లో పిల్లలున్నారంటే చాలు కదా! ఇంకేదో ఒక స్నాక్ ఐటెమ్ చేసి పెడుతూ ఉండాలి కదా వాళ్ళకి. ఈ సింపుల్ అండ్ టేస్టీ పాస్తా రెసిపీ ఒకసారి ట్రై చేయండి. డెఫినిట్‌గా మీకైతే నచ్చుతుంది. ఏంటి పాస్తా కూడా ఎవరైనా కడుగుతారు అనుకోవద్దండి. ఇది నేను ప్యాకెట్ కాకుండా లూజ్‌గా అమ్ముతారు కదా! అలా తీసుకున్నాననమాట. సో, డస్ట్ అంతా ఉంది చూసారు కదా! అందుకనేసి కడిగి పక్కన పెడుతున్నాను. అండ్ స్టవ్ మీద కొంచెం వాటర్ పెట్టుకొని అందులో కొంచెం నూనె, తర్వాత ఉప్పు వేసి ఇది బాగా ఉడుకుతూ ఉంటుంది కదా వాటర్. అప్పుడు అందులో మనం కడిగి పెట్టుకున్న పాస్తా అయితే వేసుకోవాలి. వేసిన తర్వాత ఇంక అట్లనే వదిలేయకుండా కలుపుతూ ఉండాలి. లేకపోతే కింద అడుగు పట్టేస్తుందనమాట. పక్కన ఒక బౌల్‌లో గోధుమ పిండి ఒక 2 స్పూన్లు వేసుకొని అందులో వాటర్ మిక్స్ చేసి బాగా కలిపి పక్కన పెట్టుకున్నాము. ఏంటంటే ఇది పాస్తా మనకి థిక్‌నెస్ రావడానికి అండ్ ఫ్లేవర్ కోసం ఈ గోధుమ పిండి అయితే యూజ్ చేస్తున్నామనమాట. ఇట్లా బాయిల్ అయ్యేటప్పుడు బాగా కలుపుతూ ఉండాలి. లేకపోతే చెప్పాను కదా! అడుగంటిపోతుందనమాట. ఒక బౌల్ పాస్తాకి 2 బౌల్స్ వాటర్ అన్నట్టు వేసుకొని ఇక్కడ ఉడకపెట్టుకోవాలండి. సో, 70% ఉడికిన తర్వాత పక్కన సిమ్‌లో పెట్టేయండి వేరే స్టవ్ మీద. అండ్ ఇక్కడ కడాయిలో ఇంకా ఆయిల్ వేసి పచ్చిమిర్చి, తర్వాత ఉల్లిపాయలు అండ్ ఇందులోనే కొంచెము ఉప్పు అండ్ పసుపు ఇది కూడా వేసి బాగా ఫ్రై చేయాలి. మీరు పాస్తా ఉడకబెట్టి తర్వాత చల్లనీళ్ళలో వేసి పక్కన పెట్టి ఆయిల్ వేసి ఇట్లా ఏం అవసరం లేదు. అది సిమ్‌లో ఉడుకుతూ ఉంటుంది. ఎందుకంటే 70% ఉడికిపోయింది కదా! ఇప్పుడు మనం ఇవన్నీ ఫ్రై చేసే వరకు మిగిలిన 30% ఉడికిపోతుందనమాట. సో, ఇవన్నీ వెజిటబుల్స్ మగ్గిన తర్వాత ఇందులోనే ఇంకా పాస్తా మసాలా అండ్ మ్యాగీ మసాలా ఇది కూడా వేసి బాగా కలిపి తర్వాత గోధుమ పిండి వాటర్ పెట్టుకున్నాం కదా! అది కూడా వేసి ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా కుక్ చేయాలనమాట. ఎందుకంటే పచ్చివాసన వస్తుంది కదా! సో, బాగా కుక్ చేయాలి. సిమ్‌లో పెట్టి బాగా కలపాలనమాట ఇది. మా చిన్నప్పుడు అసలు ఇట్లా పాస్తా, మ్యాగీ, శాండ్‌విచ్ ఇట్లా ఏముండేవి కాదు. ఎప్పుడైనా అసలు నేను స్నాక్స్ అనే పదం గూడా మా పిల్లలు స్కూల్‌కెళ్ళిన తర్వాత విన్నాను. అంతకుముందు స్నాక్స్ అంటే కూడా నేను అస్సలు ఎప్పుడు ఆ పదం గూడా వినలేదనమాట. మా చిన్నప్పుడు ఎప్పుడైనా ఏదన్నా ఆకలేస్తే పప్పు చెక్కలు, లేకపోతే బెల్లము, ఎండు కొబ్బరి ఇట్లా ఇచ్చేవాళ్ళు మా మమ్మీ వాళ్ళు. ఇప్పుడు ఈ పిల్లలు ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఎన్ని వెరైటీస్ వంటకాలు పెడుతున్నా గూడా ఇంకా కొత్త కొత్తవి ఎక్కడ తెలుసుకొనొస్తారో ఏంటో మరి. ఫస్ట్‌లో అయితే నేను కూడా ఇట్లా ఇవన్నీ తినేదాన్ని కాదు. అంటే పాస్తా, మ్యాగీ లాంటివి. మా పిల్లలు ఇంకా మమ్మీ కూడా తింటే చేసి పెడుతుంది గదా! అన్నట్టు బాగా అలవాటు చేసేసారు. సో, టేస్ట్ అయితే ఇంకా బానే ఉంది. ఇంకా సర్లే ఎప్పుడైనా ఒకసారి ఇంక పిల్లలకి తప్పదు కదా! బయట నుంచి తెచ్చి పెట్టే బదులు ఇంట్లో ఏదో ఒకటి హెల్తీగా పెట్టొచ్చు కదా! అన్నట్టు ఇంక నేను గూడా ట్రై చేస్తూ ఉంటాననమాట. చూసారు కదా! సింపుల్‌గా అయిపోయింది. ఇంక సర్వ్ చేసుకొని తినేయడమే. నేను ఇందులో యాడ్ చేసిన మ్యాగీ మసాలా, పాస్తా మసాలా మీకు ఫ్లేవర్‌ని బట్టి ఇంకా 1, 2 పెంచుకొని కూడా ఆ పౌడర్ యాడ్ చేసుకోవచ్చనమాట. చాలా సింపుల్ కదా! మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థాంక్ యూ.